ఆయుష్మాన్ భవ. ఎందుకు వచ్చావు నాయనా? ఎవరైనా ఇంటికి వస్తే ఎప్పుడొచ్చావు అని అడిగే వాళ్ళని చూశాను, కానీ ఇలా ఎందుకు వచ్చావని అడిగే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను. తమరు మామూలు వ్యక్తి కాదు కదా, మీరు వచ్చారు అనంటే ఏం కలహాలు పెడతారోనని భయం. ఊరుకోండి మీరు మరీను. ఏమి నాయనా కపాలం పట్టుకుని తిరుగుచుంటివి? ఏమని చెప్పను తల్లి, తలరాతలు రాసేవారి చేతి రాతలు పెడదోవ పట్టుచున్నవి. ఏమి మా రాతనే శంకించుచుంటివా? శంకించుట కాదు తండ్రి, యథార్థము. దానికి ఈ కపాలమే సాక్ష్యము. త్రిలోక సంచార ప్రాప్తిరస్తు అని తమరు ఈ కపాలము నుదుట రాసినారు, కాని ఇది భూలోకమున శ్మశాన వాకిట శిథిలావస్థలో పడి ఉన్నది. నా కంట పడినది కాబట్టి సరిపోయినది, కాకున్నా చూసారా నారదుడు ఎంతటి బుద్ధిమంతుడో. మీ పేరు కాపాడవలనని ఎవరికంటా పడకుండా మీ వద్దకే తెచ్చారు. పొరబడినావు దేవి. నారదుడి కపాలము తీసుకుని వైకుంఠమునకు వెళ్లి అచట నుండి కైలాసము చేరి చివరకు సత్యలోకము చేరినాడు, అవునా? అనగా ఈ కపాలము త్రిలోక సంచారము చేసినది. నేను రాసిన దానిలో తప్పేమున్నది? దానికి ఆ ప్రాప్తమున్నది కాబట్టి ఇతనికి బుద్ధి పుట్టినది. నా అజ్ఞానాన్ని మన్నించండి. ఏం నాయనా ఇంకేమిటి విశేషాలు? అడక్కపోయినా చెప్తాడు, వచ్చిందందుకేగా. ఏం చెప్పను తల్లి, కైలాసంలో పార్వతీదేవి భర్త శరీరంలో సగభాగం పొంది చాలా సంతోషంగా ఉంది. వైకుంఠంలో లక్ష్మీదేవి భర్త పాదాల చెంత ఆనందంగా ఉంది. ఇక సత్యలోకానికి వస్తే ఏముంది ఇక్కడ? తండ్రి గారు తలరాతలు రాస్తూనే ఉంటారు, తల్లి గారు వీణ వాయిస్తూనే ఉంటారు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి వారికి సమయం ఏది? అవురా, ఏమి వీడి ఆంతర్యము? దీనికి మీ సమాధానం? పని ఒత్తిడి దేవి. పుట్టే వారి సంఖ్య పెరిగిపోతుంది, అందరి తలరాతలు వ్రాయాలి కదా. కాసేపు ఆ పని ఆపి ముందు నా సమస్యకు పరిష్కారం చెప్పండి. ఆపమంటుంటే వినరే? 10 నిమిషాలు భూలోకంలో గర్భిణీ స్త్రీలందరికీ నెప్పులు ఆగిపోవుగా. ఇప్పుడు నీకు ఏమి కావాలి? నేను చెప్పినట్టు చేయండి. ఇక నుంచి మీరు ఉదయం 4 గంటలు, సాయంత్రం 4 గంటలు పని చేయండి. మిగిలిన సమయం నా కోసం కేటాయించాల్సిందే. ఏం నారదా? అంతే తల్లి. అసాధ్యము నారదా. త్వరగా వ్రాయండి ప్రభు. ఏమిటది? అందరు గర్భిణీ స్త్రీలకు 10 నిమిషాలు నిప్పులు రాకుండా ఆఫ్ చేసిదివు కదా. మీరు ఆపారు స్వామి, కానీ ఆసుపత్రిలో వైద్యులు నొప్పులు రావట్లేదని ఆపరేషన్ చేసి బిడ్డను తీస్తున్నారు. చూసావుగా దేవి మా బాధలు. అవన్నీ నాకు తెలీదు. ఇక నుంచి నేను చెప్పినట్టు ఏర్పాటు చేయండి. అది సృష్టికే విరుద్ధం దేవి. ఆ సృష్టికర్తలు మీరేగా. నా విధి నిర్వహణకే ఆటంకం కలిగిస్తున్నావు దేవి. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు? బుద్ధి లేక. వచ్చిన పని సంపూర్ణం. ప్రభు, ఆసుపత్రిలో మరో ఆపరేషన్ జరుగుతోంది. వివాహమైన మరుక్షణమే మరణమా? ఇదేమిటి స్వామి? వివాహమే మరణముతో సమానము కదా. ఇతనేమన్నా అంతర్రాష్ట్రీయ దొంగల ముఠా నాయకుడు అనుకుంటున్నారా? లేకపోతే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇతని చేస్తున్నారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. ఇతని కోసం వెంటపడే వాళ్ళు అంతకంటే ప్రమాదకరమైన వ్యక్తి. ఎవరు మీరంతా? నా కొడుకు ఇంకా పెళ్లే కాలేదు. నా కోళ్ళు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఏమే చూపించండి. ఏంటివి? లవ్ లెటర్ నాకు రాశాడు. ఓకే, గర్భిణీ స్త్రీలకను
పిల్ల తల్లులు కూడా రాస్తాడా? ఆయన ఏమనకండి అత్తయ్య, ఆయనకు ఓకే అయితే నాకు ఓకే. నువ్వు ఆగవే, కుర్రాడు చాలా బాగున్నాడు. నా మొగుడు చచ్చిపోయి 6 సంవత్సరాలైంది. ఒంటరిగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. కుర్రాడు నాకు ఓకే. ఇది కూడా నా కోడలురా? వీడికే కాదు, చనిపోయిన మా నాయనమ్మ కూడా రాసే లవ్ లెటర్. దాంట్లో ఉంటే రాసాము. ఏంట్రా ఇది? ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని అందరికి లెటర్స్ పంపించాం పిన్ని. ఎందుకు చేశారు ఇదంతా? మరి ఏం చేయమంటావు పిన్ని? ఆ డిగ్రీ పూర్తయితే కానీ పెళ్లి చేయనన్నావు. 5 ఏళ్ళు చదువుతున్నాడు. ఆ డిగ్రీ అవదు, పెళ్లి అవదు. అందుకే ఈ ప్రోగ్రామ్ పెట్టాం. అవి అమ్మా, నా కొడుకేం తెలీదమ్మా, ఓట్టమ్మా. ఇప్పుడు అవునమ్మా. ఇంకోసారి ఇలా చేయకుండా నేను బుద్ధి చెప్తానమ్మా. బుద్ధి చెప్పడం కాదు శాంతమ్మా, పెళ్లి చెయ్యి. లేదంటే మా కాపురాలో చిచ్చి పెట్టేలా ఉన్నాడు. పదండి ఎడదాం. ఏదో సంత నిన్ను ఇలా తయారు చేసినందుకు నన్ను నేను కొట్టుకోవాలరా? చూసుకో. కుక్క ఏడుస్తున్నట్లేదు, ఏదో పంది పిల్ల అరుపులాగుంది. బర్రె ఏంట్రా మనిషిలా మూరుగుతుంది. ఈ బర్రె ఏమైందిరా? నీ పెళ్ళానికి లవ్ లెటర్ వచ్చిందా? శోభను బట్టి పాలు చేసావు కదరా. నేనేం చేశారా? జీవితంలో నాకు అసలు పెళ్ళే కాదనుకున్నాను. అలాంటిది ఎలాగో కష్టపడి హైవేలో నాకు పెట్రోల్ బంక్ ఉందని మా అత్త దగ్గర అబద్ధం చెప్పి హ్యాపీగా పెళ్లి చేసుకొని నిన్న రాత్రి ఫస్ట్ శోభనం ఏర్పాట్లు చేసుకుంటుంటే ఇక్కడ కాదు అక్కడ నైరుతిలో బరువు ఉంది. గ్లాస్ ఈశాన్యంలో పెట్టి వచ్చి పట్టుకో. పట్టుకోమంది నన్ను కాదు, మంచాన్ని. మొగుడుండగా మంచాన్ని పట్టుకోవడం ఏంటండి? ఎందుకంటే మంచం పట్టుకొని ఉత్తర దిశగా తిప్పాలి. తల అట్టు పెట్టకూడదు, ఇటువైపు పెట్టాలన్నమాట. ఆ దిండి ఇక్కడ పెట్టుకొని పడుకుంటే పోలే? ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలి. ఎక్కడ చచ్చాడు? సోన్ బాబు, సోన్ బాబు. శోభన్ బాబుకి ఈ రోజు శోభనం, గదిలో ఉన్నాడు. ఏమైంది? అంటే బండిలో పెట్రోల్ అయిపోయిందండి. ఓ బాటిల్ ఉంటే ఇస్తారా? బాటలు ఎందుకు? నేషనల్ హైవేలో మా అల్లుడికి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ పోయించుకో. వాడు నీకు బాగా వేసాడు సోపు. వాడి పెట్రోల్ బంక్ ఎండూరు కానీ వాడు పెట్రోల్ 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 పెట్రోల్. అది మ్యాటర్. ఇదేంటి ఏం చేయకుండానే మంచం ఇంత సౌండ్ వచ్చేస్తుంది? సౌండ్ ఇక్కడ కాదు, అక్కడ. మా అమ్మ మీ అమ్మ లోపలికి వచ్చేస్తుందండి. ఓ అలా జరిగిందనమాట. అవును, అందుకే నువ్వు ఎలాగైనా శోభనం చేయాలి. అంటే నువ్వు ఒప్పుకుంటా సరే, మీ ఆవిడ ఒప్పుకోవద్దు. నేను అనేది అది కాదు, నువ్వు ఎలాగైనా దగ్గరుండి నాకు శోభనం జరిపించాలి. అది ఎవడికి వాడు చేసుకోవచ్చు. తెలుసు, కానీ ఈ పొజిషన్ ఇంటికి వెళ్తే మాత్రం నిలకి తెస్తుంది. ఐడియా. నా జీవితాన్ని మార్చేస్తుందా? లెట్స్ వాక్ అంటా. ఇప్పుడు వేరే వచ్చిందిరా. ఎందుకు రాదు? 6 బీర్లు అయినా కదా. అయితే నేను చెప్పు, మరి నీకు సోనం కావాలి. ఇప్పుడు ఇస్తా చూడు దీన్ని. అబ్బా అత్త 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 అత్త. నమస్కారం అమ్మా. నమస్తే నమస్తే. నువ్వు మొహం మీద కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, కానీ అక్కడ సోమరం మీద మాత్రం కొట్టదు. మహా పాపం. మర్యాద చంపలేసుకుని మా వాడికి సోమరం చేయి. అవే మాటలు బాబు, నువ్వు చదివితే కాదంటారా? వెరీ గుడ్. ఇప్పుడే సిద్ధం చేస్తాను. ఓకే. రండి అల్లుడు గారు. నువ్వు రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి నేను ఏదోలా కనిపిస్తున్నానా? నేను రాను. అయ్యో ఆవేశపడకండి అల్లుడు గారు, చిన్నల్లుడు. నేను వస్తే బాబు. అయ్యో అది కాదు, నువ్వు వెళ్తావా? నువ్వన్నా నచ్చ చెప్పల్లుడు. అలాగే. ఆవిడ చూడటానికి చిన్నపిల్లలా ఉన్నా, వయసులో పెద్దది. ఆవిడ గౌరవించి నువ్వు లోపలికి వెళ్ళా. నువ్వు ఆగు, ముందు మీరు వెళ్ళండి. రై, నువ్వు మగధీరలో రామ్ చరణ్ తేజాల వారి గుర్రంలా. ఏమైందిరా? అప్పుడే వచ్చి అమ్మాయి ఏదో మోటు సరసం ఆడిందని అలిగి బయటకు వచ్చేసాడు. నువ్వన్నా చెప్పు చిన్నల్లుడు. అరే శోభనానికి నువ్వు కొత్త కదా, ఫస్ట్ అలానే ఉంటదిరా.
నువ్వు వెళ్ళా అంటే లోపలికి వెళ్ళబాలు నువ్వు తలుపు వేసుకోమ్మా మళ్ళీ చూడరా లోపల ఏం జరిగింది లోపల ఏం జరిగిందో ఎవరైనా బయటకు వచ్చి చెప్పుకుంటారు ఎవడు సిగ్గు లేకుండా నువ్వైనా చెప్పు చిన్నల్లుడు చెప్పు చెప్పడం ఏంట్రా బుద్ధి ఉందరా నీకు లోపలికి వెళ్ళు లోపలికి వెళ్ళు. అబ్బో, వీడి శోభనం నా సావుకొచ్చిందిరా అయ్యా. పెట్రోల్ బంక్ కొనకుండా ఇంకోసారి శోభనం అంటూ ఈ గడప తొక్కావనుకో ఇక్కడే గొయ్యి నుంచి పాతేస్తా. అయ్యో నువ్వు లోపలికి రా చిన్నల్లుడు. నేను అంత రిస్క్ తీసుకోలేనత్త ఆ పంచి పోతా తాగొచ్చిన ఇంటి ముందు అల్లరి చేయాలని చూస్తారా ఎదవ నా కొడకల్లారా